మరి ఒక పెద్ద దైవజనుడు తన పెద్ద కుమారుడు ఒకరోజు మాతో ఇలా చెప్పారు. ఆయన ఏం చెప్పాడు అంటే, మా నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో జిల్లాలకి ఆయన ఒక పెద్ద. ఆయన ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో దేశాలకు వెళ్ళినవాడు, ఎన్నో దేశాలకు వెళ్ళి పరిచర్య చేసినవాడు. అలాగని మా నాన్నగారు ఉన్న సంఘం కూడా చిన్నదేమీ కాదు. ఆ రోజుల్లోనే 600-700 మంది వచ్చే సంఘం అన్నమాట. 600-700 మంది వచ్చే సంఘం. కానీ ఎప్పుడు కూడా ఆయనంట, నా పిల్లలు ఏం చెయ్యాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లల చదువేంటి, నా పిల్లల భవిష్యత్తు కోసం రేపు నేను ఏం దాయాలి అని ఎప్పుడూ ఆలోచించలేదట.